నువ్వు బాగా చదివావు కదా, సెకండ్ ఎందుకు వచ్చావు? ఫస్ట్ వచ్చినోడు ఐఏఎల్ లో చదివాడంట మమ్మీ. నీకు కూడా స్మార్ట్ ఫోన్ ఉంది కదా, నీకు కూడా నెట్వర్క్ ఉంది కదా, చదువుకోవచ్చు కదా. ఈసారి నుంచి ఐఏఎల్ లోనే చదువుతాను. సరే సరేలే కానీ స్కూల్ టైం అవుతుంది కదా, తొందరగా జడేస్తాను. నీకు ఇష్టమైన చేశాను ఈ రోజు. ఓ అవునా మమ్మీ? యువర్ ఫేవరెట్ రెసిపీ చేశాను. అది తినేసి తొందరగా స్కూల్కి వెళ్ళి వచ్చేసి, సరేనా? ఓకే మమ్మీ. లంచ్ బాక్స్ లో కూడా అదే ప్యాక్ చేయి మమ్మీ. లంచ్ కి, డిన్నర్ కి, రేపు పొద్దునకి, ఎల్లుండికి అన్ని అదే. నీకు అదంటే ఇష్టం కదా, మీ నాన్నకు కూడా అదే ఇష్టం కదా, దాన్ని చేశాను. ఒక్క నిమిషం ఉంటే ఫోన్ వస్తుంది. హలో, అదేంటి? ప్రియా, ఏమైంది అవునా? మమ్మీ? ఎప్పుడు తెలిసింది? ఇలా ఎలా? పేపర్లో కూడా వేస్తారా? ఏమైంది మమ్మీ? నువ్వు ఉండు ప్రియా, చిన్నపిల్లవి తట్టుకోలేవు. ఒక్క నిమిషం ఉండు. అవునా? నో నో. ఉందా ఇప్పుడైతే? సరే వస్తున్నాం, ఫోన్ పెట్టాను. ప్రియా, ఏమైంది మమ్మీ ఇంతకీ? ప్రియా, ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా ప్రియా? ఏమైంది మమ్మీ ఇంతకీ? చేతులతో నేను వండి పెట్టలేను ప్రియా. ఏమైంది మమ్మీ? చేతులకి ఏమన్నా అయిందా మమ్మీ? చేతులు బాగానే ఉన్నాయి ప్రియా, ఇంక నేను ఇలా కళ్ళతో చూసుకోలేను ప్రియా. కళ్ళకి ఏమన్నా అయిందా మమ్మీ? ఇంకేమని? ఏమైంది మమ్మీ? మార్కెట్కి వెళ్ళి ఒక మంచి పూల మాల తీసుకుంటాం, మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. ఏమైంది మమ్మీ? ఎవరికి ఏమైంది మమ్మీ? చెప్తాను. తీసుకొచ్చావా? నేర్పించారండి అత్తగారింటి ఎలా పంపించాలే ప్రియాంక. వంట కూడా రాదు కదే మాకు. నాన్నకి ఏం చేసి పెట్టాలి, ఏం చెప్పాలి? అయినా మీకు వచ్చే టైం అయింది కదా ప్రియాంక. కష్టాలు మేము తట్టుకోవాలి. కాదు అయ్యో అమ్మా, అయ్యా అమ్మా, అయ్యా అయ్యా అయ్యా.